ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. దండ మీద సీలింది బిడ్డ పట్టుకరా మడత పెట్టుకుంటే బిడ్డ ఆయన మర్చిపోతే తిప్పలైతే మనకు పట్టుకు నీ సీరియల్ పెట్టుకున్నావు బిడ్డ. పెట్టుకుందమ్మా. అమ్మా అక్క ఏం చేస్తుంది? కావంట చెప్తాను. సరే మనం పోదామా మరి? పోదాం. అగో బ్యాగ్ చదువుతారు, ఎటు పోతారే? ఇంటికి పోతాం బిడ్డ. ఇంకో 4 రోజులు ఉండబోతున్నా. పోతాం అల్లుడా. వచ్చి 4 రోజులు అవుతుంది. ఇల్లు ఎట్టుందో అట్లా ఎట్టుందో అంగడంగడు కావచ్చు. పోతే ఏమైనా పని చేసుకోవచ్చు, 4 పైసలు వస్తాయని. సరేనే అమ్మా, నువ్వు పోతే పోదు గాని చెల్లెనైతే ఇంకో 2 రోజులు ఉంచు. ఆడికొచ్చి అదేం చెప్తదే, ఉండని అది. అద్దు బిడ్డ, చెల్లి వచ్చి ఇంటి మీదనే ఉండబట్టి దాన్ని ఇక్కడ ఉంచిపోతే చూసే 4 ఏమనుకుంటారే. అద్దు, తిన్నా తినకున్నా నాతోనే ఉంటుంది. సరే బిడ్డ. ఇంటికి పోయి కాళ్ళు మొక్కిన కానీ తీసుకుపోనంట. అంటే ఒప్పుకున్న కట్నం ముట్ట చెప్పాక చెల్లిని తీసుకుపోడట. నేను ఏం చేయాలి? అత్తమ్మ, ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు. భవానికి ఉన్న మంచిది. ఇంత మంచి అర్థం చేసుకునే భార్య దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి. వానికి చదువుకునే సాధ కాకనే ఇవన్నీ మాటలు మాట్లాడతాడు. ఇడిచిపెట్టి ఎన్ని రోజులు ఉంటాడో ఉండని, వచ్చినాడికే మాట్లాడదాం. ఇచ్చే 2 లక్షలకు భార్యను ఇచ్చిపెట్టి ఎన్ని రోజులు ఉంటాడే అమ్మా? ఎన్ని రోజులు ఊరేగుతాడు? ఊరేగని అది ఉన్నప్పుడు ఎట్లున్నది, లేనప్పుడు ఎట్లున్నది అని తెలియదు ఆయనకు. నేనేం చేయాలి బిడ్డ? ఏ ఊలెట్టున్నా నా రాత మంచిగా లేదు బిడ్డ. మీరు పుట్టంగానే మీ అయ్య చచ్చిపోయాయి. కాయో కష్టం చేసి మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన అయ్య చేతిలో పెడతారన్న మీకు మీరు మంచిగా బతుకుతారేమంటే దీని రాత గిట్లుండే. ఆయన కట్టానికి ఆశపడి అల్లుడు దొరికిడు. నేను ఏం చేయాలి? ఎక్కడి నుంచి దేవాలనే? ఏం రాతలేమో మా రాతలు పాడతా. అమ్మా ఏడువకే, మమ్మల్ని కట్టావు గాని మా రాతల్ని కట్టమానే. తీసుకుపోకపోని దానికి రెక్కలేవానే ఏదో కట్ట చేసుకొని బతుకుతుంది. దాని ముంగట ఏడ్చి దాన్ని ఇంకా బాధ పెట్టకే అమ్మా. సరే బిడ్డ, ఏడువకే. మేము పోతామే అక్క. అల్లుడు సప్నామ, నువ్వన్న మంచిగా చూసుకో. నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా. మీకు మీరు కలిసి ఉంటే నాకు అంతే సార్. ఇంకా మాటలేదు కత్తమ్మా. సప్న నేను మంచిగానే చూసుకుంటా. మీరు మంచిగా పోయిరాలి. సరే బిడ్డ, పోయేద్దాం. పైలనే అమ్మా. ఏడువకే చెల్లెమ్మకి తిను మంచిగా. సరే అక్క. పోయేద్దాం బాబా. సప్న ఇంట్లో
ఏదో పెళ్లి విరాట్ మెల్లగా వస్తారు. ఇంటికి తాళం వేసిన రోజులు ఎక్కడికి పోయారు? మీ ఇంటి చుట్టూ 4 రోజులు తిరుగుతున్నా. మిమ్మల్ని మా అక్క తీసుకురామన్నది. ఇవాళ తీసుకురాకపోతే నన్ను చంపేస్తుంది. నడు పోదాం. అమ్మా నువ్వు తాళం గిట్ల వేసి ఇల్లు ఊడ్చి అవన్నీ చదువుకో. నేను పోయి అక్కతో మాట్లాడతా. బిడ్డ అక్కతో మెల్లగా మాట్లాడి గిట్ట పెట్టుకుని. సరే అమ్మా, నువ్వు ఓ లోపలికి. వచ్చినవానే 4 రోజుల నుండి ఇంటికి తాళం కొట్టుకొని ఏడ తిరుగుతుర్రే? నా పైసలు కడదామనుకుంటారా లేకపోతే ఎగ్గొట్టి తిరుగుదామనుకుంటారా? ఏమనుకుంటారా అసలు? అయినా నువ్వు మీ అమ్మ ఎప్పుడు కడతారే నా పైసలు? ఇంకా అసలు కట్టే ఉద్దేశం ఉందా లేదా మీకు? ఎగ్గొట్టేటోళ్ళం అయితే పైసలు కట్టడానికి నిన్ను గడువెందుకు అడుగుతాం అక్క? మేము ఎక్కడికి వారిపోలేదు, మా అక్కల ఇంటికి పోయినాం. అయినా నువ్వు ఇచ్చిన గడువు ఇంకుంది కదా అక్క, అయిపోలేదు కదా. ఆ గడువు వరకు మేము పైసలు కడతాం అక్క. ఎన్ని రోజులు చెప్తారా ఇంకా ఈ ముచ్చట? మీ మొక్కలు చూస్తే కట్టేటట్ట లేదు. నా చేతిలో పైసలు పెడితేనే మీ చేతిలో డాక్యుమెంట్లు పెడతా. అయినా నేను ఇచ్చిన గడువు వరకే, అది కూడా. లేకపోతే నిన్ను మీ అమ్మ ఇంట్లోకి వెళ్ళగొట్టి తాళం పెడతా. ఎల్లగొడతా అని అనకు అక్క, ఖచ్చితంగా మేము ఆ పైసలు కడతాం. కడతా అంటాను. ఇంట్లో 2 ఆడోళ్ళే ఉన్నారు. లచ్చలు ఎట్లా తెచ్చి కడతావే? ఎవరికన్నా మాటకు లొంగినవా లేకపోతే మనసుకు లొంగినవా? అక్క ఏం మాట్లాడుతున్నావు? మేమేందో నీకు తెలియదా? మేము పైసలకు లేనోళ్ళం కావచ్చు, కానీ మరీ ఒళ్ళు అమ్ముకొని బతికే అంత దిగజారుకోండి. మీ బతుకులేందో అందరికి తెలుసు. నాకు పైసలు కట్టే గడువు దగ్గరలోనే ఉంది. అది యాదిలో పెట్టుకొని మెదిలుర్రి. అర్థమైతుందా? మర్చిపోయి ఉండడానికి అదేమన్నా చిన్న ముచ్చట అక్క. నీకు పైసలు కట్టే పనులనే తిరుగుతాను. నీకు పైసలు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ఇల్లు మాకు ముఖ్యం. నాకు ఇచ్చే పైసలల్లో 1 రూపాయి తగ్గినా ఇయ్యకపోయినా ఇచ్చేదే లేదు. సరే అక్క, నేను పోవచ్చా? పోయినాక మీ అవ్వకి చెప్పు నేను యాదికి చేసినా అని. బిడ్డ పోయి ఇంతసేపు ఇంకా రాకపాయ. నేను అత్తి ఇల్లుర్తి ఆకిలుర్తి కాజలు కడుక్కొని కూర్చుంటి. ఒక్కదాన్నే తోలితి. ఏమన్నా వెలిగిట పెడుతుందో ఏమో. నేను పోదనా మరి, గొసెవు చూసిపోతా. సా కోర్లు పాడగాను. అమ్మా ఆ బిడ్డ ఏమన్నా వెలిగిట పెట్టిందా అబ్బా? మనం ఊరికి పోయిన కాడ నుంచి రోజు అచ్చుకుంటా చూసుకుంటా పోతురటమ్మా. పైసలు కట్టే గడువు దగ్గర పడ్డది, పైసలు తయారు చేసుకున్నారా లేదా అని అడగడానికి పిలిచింది. ఆ పైసల కోసం ఎంత తిప్పల పడుతున్నాము, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నామో వాళ్ళకేం తెలుసు బిడ్డ. ఎట్లన్నా చేసి తిప్పల పడాల పైసలు కట్టాలి బిడ్డ. ఇంటికెళ్ళి పోతే దిక్కులేని పచ్చలం అవుతాం. అమ్మా నేను అడిగే తీరు అడిగింది. ఎట్లనన్నా చేసి ఆ పైసలు కడదాం. నువ్వు రంది పెట్టుకోకమ్మా.
బిడ్డ ఈ ముచ్చట గురించి బావకి చెప్పుదామా బిడ్డ? బావ తప్ప మనకి వేరే దారి లేదు, ఏడ దిక్కు లేదు. అద్దమ్మా, ఇప్పటికే మనకెవరు దిక్కులేరని ఇంటికి పెద్ద కొడుకోలే బావని అన్ని చూసుకుంటాను. ఇప్పుడు ఈ ముచ్చట కూడా చెప్పియాలని ఇబ్బంది పెట్టద్దమ్మా. అదు ఎట్లన్నా చేసి నేనే పైసలు చెప్తా. నువ్వు దాని గురించి రంది పడకమ్మా. ఎన్ని అని చేస్తావే? 1 రూపాయ 2 రూపాయల 5 లక్షలు ఏడికెళ్ళి తెస్తావు బిడ్డ? నాకు సాధ్యమైనంత వరకు చూస్తా అమ్మా. మనకి ఇల్లు బాగుంటేనేమో మనకే అవుతుంది, లేదంటే ఇక అంతే సంగతి. ఏమో బిడ్డ, ఏం చూసుడు ఏం. నువ్వు పా, ఇంట్లోకి పోదాంపా. ఎవరా ఇంట్లో? బయటికి నడువురి. మీరు నాకు పైసలు కట్టే ఆఖరి గడువు ఇయ్యాలనే. కట్టారా పైసలు? లేకపోతే నేను ఇంటికి వచ్చేదాకా ఇయ్యారా? ఏంది సంగతి చెప్పుర్రి. అది కాదక్క, పైసలు కట్టడానికి అద్దామంటు అందులోకు 10,000 తక్కువ పడ్డాయి. మా దూరం చుట్టూ మొక్కనే తీసుకొస్తాడు. తెచ్చినాక నీకే వచ్చి కడదాం అనుకున్నాం. జర కోపానికి రాకక్క, కోపంతో పట్టక్క. ఏ ఆపురి. నీ పైసలు కట్టే మొక్కలు కాదు, నాకు పైసలు కట్టనప్పుడు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు. నడువురి. అరే ఓళ్ళు బయట. సరే అక్క. అద్దు బిడ్డ, అవ్వ నీ దండం పెడతా, నీ పైసలు నీకు ఇస్తాం. నా బిడ్డ పరిస్థితి చూస్తే అట్లున్నది, నా ఇంటి పరిస్థితి ఇట్లున్నది. ఇంటికెళ్ళి వెళ్ళగొడితే దిక్కులేని పచ్చలం అవుతాం. నీ తల్లేస్తాడు దాని బిడ్డ, నీ దండం పెడతా. ఏ ఆపురా మీ నటన. ఎన్ని కాలం చెప్పుకొస్తారు నాకు? చెప్పే అంత ఓపిక మీకుంది, ఇనా అంత ఓపిక నాకు లేదు. నడు, నువ్వు కూడా ఉండ. నడు. అరే నడు. ఏం చేసేలా గీడ కూర్చున్నారు? ఎవరు లేనట్టుగా. మా ఇంటికి పోదాం దారి. నేను లేనా? దా అద్దన్న, మాకెవ్వరు లేరు, ఆ దేవుడే దిక్కు మాకు. అనిల్ కొన్ని సఫలంగా నేను ఫోన్ చేస్తున్నాను, మాట్లాడదా నా ఇష్టం. అద్దు అన్న, మా బాధలతో మేము పడతాము. ఏం కాదు, నేను ఉన్నారా? ఇంటికి పోదా? నేను కాదురా, సరేరా. నేను ఫోన్ చేసి మాట్లాడతాను వాళ్ళతో. నేను ఉన్నారా? చెల్లె నీళ్ళు తాగు. వేసుకున్నా కూర్చుంటారా? ఇగో నీ తీసుకో, నీళ్ళు తాగబట్టి. విజయ్ ఇగో. విజయ్ ఏడో, నేను మాట్లాడతాను. ఆయన వచ్చినాక బాగా వచ్చినాక మాట్లాడతా. కానీ ఏడో ఊకోండి అక్క, ఊకో. ఏడవకపోతే ఏం చేయమంటావు మామ? చేసుకున్న మోడేమో కట్నం పైసల కోసం నన్ను నీడదోలిపాయి. ఎవరు భరోసా చూసుకొని బతుకుమంటాను? మా బతుకులు ఎందే గిట్లున్నాయి. రోజులన్నీ ఒక తిరిగి ఉంటాయి. అబ్బుజ్జి అక్క బావ వచ్చినాక నేను మాట్లాడిస్తా, చెప్తాను కదా. ఆగురి, ఎందుకు పెడతారు?
అమ్మా ఏమైందమ్మా? ఎందుకు వెళ్తారే? మీరు ఇక్కడ ఎందుకున్నారు? మా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసిండు. ఎందుకు? చెల్లి ఏమైందే? మరిది గిట్ల వచ్చిండా? ఏమైనా లొలి చేసిండా? ఎవరో ఒకరు ఎప్పుడే, నాకు భయం అవుతుంది. అమ్మా ఏమైందే? ఎందుకు వెళ్తున్నావు? చెల్లి తుమ్మని చెప్పే. బాబాయ్ ఏమైంది? చిన్నది ఏడ్చుకుంటా వచ్చి నేనే తీసుకొచ్చాను ఇంటికి. ఏమైందమ్మా? చెల్లి చెప్పే. అక్క, లావణ్యక్కకి కొన్ని పైసలు కట్టేది ఉన్నది. ఆ పైసలు కట్టలేదని మమ్మల్ని ఇంట్లోకెళ్ళి గెంటేసింది అక్క. ఏంది? లావణ్య అక్క ఇంట్లోకెళ్ళలో కొట్టిందా? అసలు ఆమె దగ్గర మీరెందుకు పైసలు తీసుకున్నారే? ఆ ముచ్చట నాకెందుకు చెప్పలే? పైసల కోసం ఇంట్లోకెళ్ళలో కొట్టుడేంది? అసలు ఏమైతుందే అమ్మా? సప్న ఇప్పుడు గవాన్ని ఎందుకే పోయి అడుగుదాంపా, ఎందుకు ఎలా కొట్టిందో. రారి అమ్మా, పోయి అడుగుదాం. భవాని దా రామావరా. బాబాయ్ పోరా నడు. అరే ఇంట్లో సామాన్ అంతా బయట పడాలి. ఎవడొస్తాడో రాని. సరే అక్క, ఆటో మాట్లాడినా వస్తుంది. సరే. ఎంత అప్పించినంత మాత్రాన మనుషుల్ని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొడతావా? నీకు మనుషుల కంటే పైసలే ముఖ్యమైనయా? మోదిక్కులేంది చూసి బయటికి వెళ్ళి కొడతావా? నీకు మనసు ఎట్లా వచ్చింది? అసలు మనిషి అయితే కదా, అది మొగర్ని పెట్టి ఇంటి మీద పుట్టడి దుఃఖంతో ఉన్నది. వాళ్ళను నీకు ఎట్లా కొట్టబుద్దయింది? అసలు ఇంటి ముంగట కూర్చేసుకొని నువ్వెందుకు కూర్చున్నావు? రాయమ్మా ఇంట్లో. ఆగుర్రి మీ లొల్లి. ఈ పైసలేంది, అప్పేంది? అసలు ఏం మాట్లాడతారో మీకన్నా అర్థమైతుందా? ఇది నా హక్కు, ఇది నా ఇల్లు. ఏంది నీ ఇల్లా? ఏడికెళ్ళైంది నీ ఇల్లు? కాదని మీ అమ్మని చెప్పమాను. ఏంది అమ్మా? లావణ్యకి ఏం మాట్లాడుతుంది? ఈ ఇల్లు మనదని చెప్పే. ఇల్లు మనదని చెప్పు. కాదు బిడ్డ, ఈ ఇల్లు మనది కాదు. మీరు పుట్టక ముందు మా అత్త సగం పైసలు ఇచ్చే కొన్నది. ఇంకా సగం పైసలు ఉన్న కట్టే సోమతి లేక కట్టలేదు. నీ కాగితాలు తీసుకోలేదు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఈ ఇల్లు అమ్మదే. ఆ కాగితాలన్నీ ఈ లావణ్య దగ్గరనే ఉన్నాయి. రాగా పైసలు కడితే ఆ కాగితాలు మనకైతే. ఈ ఇల్లు మీద మనకు హక్కు లేదు బిడ్డ. ఇన్ని రోజుల నుంచి ఈ ముచ్చట నాకెందుకు చెప్పలేదమ్మా? భవాని నీకు తెలియదు నానే కొంచెమన్నా. ఇంత జరుగుతుంటే ఒక్క మాట నాకు చెప్పవానే? బావలేడనుకున్నావా, నేను లేదనుకున్నావా? ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టేదాకా చూసుకుంటారా అదే? అక్క, ఈ విషయం నాకు కూడా తెలియదు అక్క. మరిది ఇక్కడ వడగొట్టిపోయిన కాడ నుంచి నేను ఈయనే ఉంటున్నా కదా. లావణ్యక్క చీటికి మాడికేడికి వచ్చి పైసలు పైసలు అని అడిగితే ఆ పైసలు ఎక్కడియా అమ్మ అని నేను అమ్మని అడగంగా చెప్పింది అక్క. ఈ ముచ్చట మీకెట్లా చెప్పాలే? ఇప్పటికే బావ ఇంటికి కొడుకు లెక్క అన్ని బాధ్యతలు చూస్తాడు. నేనే చెప్పొద్దన్నా, నాకే చెప్పబుద్ధి కాలేదే. నువ్వెందుకు అట్లా ఆలోచించినావు చెల్లె? ఒక్క మాట నాతో చెప్తా అయిపోవు కదా. నువ్వని చెప్పద్దు అనుకున్నావా అని అప్ప? నేనే బాధపడబడి మళ్ళీ మీకు చెప్పి ఎందుకు బాధ పెట్టాలని చెప్పలేదు బిడ్డ. ఏదేమైనా ఇల్లు మనది కాదు. ఆ ఉన్న పైసలు లావణ్యక గడతన కాగితాలు ఇస్తుంది. ఆ బుర్రి మీ పంచాయతీ. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే బయటికి పోయి మాట్లాడుకోరి. అరే తమ్ముడు బయటికి పోమ్మని. సరే అక్క. ఇగో లావణ్యక్క, ఈ ఇల్లుకు రావాల్సిన పైసలు ఏంటో చెప్పు, అన్ని నేను ఇస్తా. 5 లక్షలు 5 లక్షలు. సరే ఆ 5 లక్షలు నేను ఇస్తా. ఆ పేపర్లు మా అత్తమ్మకి ఇచ్చాయి. 5 లక్షలు కాదు బాబా, కొన్ని నేను తీసుకొచ్చిన. అన్న కొన్ని పైసలు తక్కువ పడితేనే పైసలు కట్టలేకపోయినాం. సరే ఆ మిగతా పైసలు నేను ఇస్తా. ఇగో లావణ్యక్క, మా ఇద్దరి మీద నమ్మకం మీద ఒక వారం రోజులు టైం ఇయ్యి. నీకు ఆ పైసలు నేను ఇస్తా. అవునక్క, నీ పైసలు నీకు ముట్ట చెప్తా. మా ఇల్లు మాకు ఇయ్యి. నాకు పైసల మీద ఉన్న నమ్మకం మనుషుల మీద లేదు. నాకు పైసలు చేతిలో పడ్డేదాకా ఇది నా ఇల్లు, నేను ఇక్కడనే ఉంటా. అట్లంటే ఎట్లక్క? మా అమ్మ మొక్క చూడు, మా మొక్క చూడక్క.
మా బాబు ఉన్నప్పటి నుంచి ఉండి ఇల్లక్క. సపన లొల్లి వద్దు, పంచాయతీ వద్దు బిడ్డ. వాళ్ళు సొమ్ము తినేటోరు కాదు, వాళ్ళకి అన్యాయం చేసేటోరు కాదు. పైసలు కట్టి కాగితాలు తీసుకొని పోండి. లొల్లి వద్దు, పంచాయతీ వద్దు. ఆమె మాటల్లో నిజాయితీ నీతి ఉన్నది, ఆమె చేతల్లో నీతి ఉంటుంది. వాళ్ళకి అన్యాయం చేయరు. వాళ్ళు ఇల్లు కట్టడం లేక ఇల్లు కొన్నప్పుడు పైసలు కట్టకపోతుంది. పైసలు కట్టి కాగితాలు తీసుకొని పోండి. బుజ్జి వారం రోజులు ఆగమంటారు కదా, నేను చెప్తున్నాను నా మాటగా వారం రోజులు ఒప్పుకోబట్టు. పైసలు కట్టినాక కాగితాలు ఇచ్చేయి. సరే మామ, నువ్వు చెప్పినావు కాబట్టి వారం రోజులు ఒప్పుకోబడతా. సరేనా? వారం రోజులలో వచ్చి పైసలు ఇచ్చి పేపర్లు తీసుకొని పోర్రి. రారా తమ్మి. ఇగో అక్క పైసలు. ఎక్కడ పెట్టుకో అక్క. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఆగు, పేపర్లు తీసుకొస్తా. అవునా అవ్వ, ఈ లావణ్య అక్క పైసలు తీసుకుంటుందో తీసుకుంటలేదు. మరి ఆ లొల్లి చెప్తున్నాయి. అమ్మా ఈయన వేయండి కదనే, పైసలు కడతాడు, పేపర్లు తీసుకొస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, అత్తండు కావచ్చు, భయపడకే అమ్మా. ఇగో అత్తమ్మ, పైసలు కట్టినా పేపర్లు తీసుకొచ్చిన, నువ్వేం బాధపడకి, ఏం రంది పడకు. ఇల్లు మనదే ఇక. అంతని దయాళుడు, నీ మేలు నేను ఎప్పుడు మర్చిపోను. ఇల్లు బాధ తీరింది గాని దీని బతికేటు కాకుండా అయిపోయి. భవాని గురించి కూడా ఏం బాధపడకత్తమ్మా, ఆ బాధ కూడా తీరుతుంది. మధు, నేను తమ్మునితోటి అన్ని వివరించి మాట్లాడినత్తమ్మా. ఇప్పటి నుంచి భవానీని మంచిగా చూసుకుంటాడు. భవాన్, నేను ఇన్ని రోజులు బాధ పెట్టినాక సారీ. ఇక నుంచి మంచిగా చూసుకుంటాను. ప్లీజ్. సరే అమ్మా, నీకు అంది వేయిందానే, మన ఇల్లు మనకు వచ్చింది. చెల్లె అత్తగారింటికి పోతాంది. ఇక నీకు సంతోషమే నానే? బిడ్డ ఇట్లా పోయప్ప. మధు అయ్యా